జీవితంలో నేర్చుకోవాల్సిన అనేక పాఠాల గురించి ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్రంలో పొందుపరిచాడు. వాటిలో జీవితంలో సుఖంగా ఉండడానికి చాణక్యుడు చెప్పిన కొన్ని రహస్యాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే అని చాణక్యుడు తెలియజేశాడు. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు, దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నాలు చేస్తేనే విజయం మన సొంతమవుతుంది. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి. అందుకనే మనం ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చేమో, కానీ విజయ పదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. అందుకనే ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటును కూడా దగ్గరికి రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదట. కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండాలి. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నతి పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ ఆకలి బాధను, అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి. ఇలాంటి ఎన్నో జీవిత పాఠాలను ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్రంలో తెలియజేశాడు. మరిన్ని చాణక్య నీతుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.